నువ్వు టూ మచ్ రా. ఓయ్ బాబాయ్ మచ్చా బ్రో మచ్చా అంటున్నాడేంటి? అంటే ఇడు బెజవాళ్ళు పెరిగాడు కదా అందుకే బాబాయ్, ఆడు చెన్నైలో పెరిగాడు కదా అందుకే మచ్చా. మనం హైదరాబాద్ కదా, మనం బ్రోస్. వెల్కమ్ బ్రోస్. అయినా మీరేంట్రా అప్పుడే వచ్చేసారు? అక్షింతల టైంకి రమ్మని చెప్పాను కదా, మీ ప్రేమ తాగలేట. ఫిగర్ల కోసం మచ్చా, కరువు కాలం కదా. ఓహో, పెళ్లి కూతురు నీ కలర్ ఉంటదా లేకపోతే కలర్ఫుల్ గా ఉంటదా? ఏమో చూడలేదురా. చూడలేదా? ఏ? మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్లో 15 లక్షల బిల్లు వచ్చింది. ఏం చేయాలనుకునే టైంకి ఆన్లైన్ లో పెళ్లి సంబంధం వచ్చింది. ప్రీపెయిడ్ 50 లక్షలు కట్టవిస్తా అంటే చూడకుండా ఓకే చేశా. దుర్మార్గుడా కూడా కోటిస్తే కాపురం కూడా ఆన్లైన్ లో చేసేట్టున్నావు. ఆప్షన్ ఉందా? పెళ్లి కూతురుని చూడకపోవడం అవమానం మచ్చా కదా. పెళ్లి కూతురు ఎక్కడుందో నాకు తెలుసు, పెళ్లి చూద్దామా? ఇంకేం ఈ గోడ అవతల పెళ్లి కూతురు విడిది. ఐడియా. ఇప్పుడు నువ్వు మామిడి చెట్టు ఎక్కేవనుకో, అవతల కలర్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తాయి. అయ్యో, నాకు చెట్టు ఎక్కడం రాదే. నాకు వచ్చుగా. లేకనైతే నువ్వు ఎక్కి నన్ను లాగు. వద్దులే, చెట్టు ఎంత ఉన్నావు నువ్వే ఎక్కు. ఎవరైనా ఎక్కండి, నన్ను మాత్రం లాగడం మర్చిపోకండి. సరే ఇదిగో ఇది పట్టుకోండి. కిషోర్ ఎవడ్రా? కిషోర్ మా నాన్నరా? దాక్కు. ఎక్కడ సచ్చాడు యాదవా? పెళ్లి కూతురు చూసావా? చూశానురా. బాగుందా? అదిరిపోయింది బాబాయ్. ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారా? అసలు డ్రెస్ ఏ లేదురా. మొత్తం చూసావా? టాప్ టు బాటమ్ చూసా. అంత బాగుందా మచ్చా? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటరా? కడిగిన కోహినూర్ లాగుంది. బటర్ఫ్లైకి బికినీ వేసినట్టుంది. మొనాలిసాకి స్విమ్ సూట్ వేసినట్టుందిరా. ఇంకా ఆపండి, ఇరిటేటింగ్ ఉంది ఇక్కడ. నువ్వు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి బాబాయ్. ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్. ఓకే అల్లుడు గారు చూస్తారా? ప్రివ్యూ చూసి రివ్యూ రాసాక ఇంకా నేనేం చూసానండి? పెళ్లి పట్లండి. ఇక్కడ బట్టలు లేకుండా అన్ని చూసాక నేను బట్టలు చూసి ఏం లాభం బొందా? ఐ నీడ్ సమ్ లోన్లీ టైం సార్. ప్లీజ్ గెట్ అవుట్. మామ్ గారు డోంట్ మైండ్. ప్లీజ్ గెట్ అవుట్. మీరేదో ఇరిటేషన్ లో అవును, చాలా. వస్తానండి. వెళ్ళండి. I you also get out guys. I need some privacy. అది కాదురా Just get out yaar. Ready friends. సర్రా మనం వెళ్దాం. వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలా. అల్లుడు గారు, ఫ్రెండ్ గారు, ఒక్క నిమిషం. మా అల్లుడు మా ఆవిడ వెళ్తే అరుస్తున్నాడు, నేను వెళ్తే కరుస్తున్నాడు, ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకంటే పాపం ఎవరో ఏదో చూసారంట. స్విమ్ సూట్ ఎఫెక్ట్ ఏంటో. ఇది స్విమ్ సూట్ కాదు బాబు, పెళ్లి సూటు. మీరే అలానే ఇచ్చి వేసుకునేలా చూద్దాం. సరే. కిషోర్ కిషోర్ బుద్ధుందా? మేనర్స్ ఉందా? ఆడపిల్లలు డ్రెస్ మార్చుకుంటుంటే చూస్తున్నావా? అంటే పెళ్లి కొడుకు రూమ్ అనుకుని. పెళ్లి కూతురు రూమ్ కి పెళ్లి కొడుకు రూమ్ కి తేడా తెలీదా? తెలీదండి. అమ్మాయికి ఆంటీకి, అందానికి మందానికి, బడికి బారికి తేడా తెలియని జీవితం అండి నాది. దేవుడు కళ్ళిచ్చాడు కానీ కంగారులో కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాడండి. అంటే నువ్వు బ్లైండా? బై బై. సారీ. ఓ బ్లైండా? పర్లేదు, బట్టలు కట్టుకోండి. ఇప్పుడు నిజంగా కలుదుబ్బెలా ఉంది. పాపల కలకల్లాడిపోతున్నారా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే పెళ్లి కొడుకు రూమ్. థ్యాంక్స్ అండి. ఏ మాట కా మాట. మీ నడు మీద పుట్టి మచ్చ అద్దరిపోయింది. అలాగే మెయింటైన్ చేయండి. థ్యాంక్స్. పాపం కళ్ళు లేకపోయినా నడుం బాగానే కనిపించింది. అదేంటి కళ్ళు లేకపోతే ఒళ్ళెలా కనిపించింది? ఓ నోరేసుకొని పడ్డం కాదు, డోర్ వేసుకొని చావండి. వద్దన్న చూపిస్తారు, చూస్తే ఎడుతారు. ఫీల్ అవ్వు బాబాయ్, నేనేం చూడలేదురా. అంటే స్విమ్ సూట్ లో ఎంతో మందిని చూసాం. కత్రినాని చూసాము, కరీనాని చూసాము, లేటెస్ట్ గా ఆలియా భట్ని కూడా చూసాము. అయినా నా వైఫ్ నా ఫ్రెండ్ చూస్తే తప్పేంటి?
నా వైఫ్ నా ఫ్రెండ్ అని చూడలేదు కదా. యా మెచ్యూర్డ్ బ్రో. అంతకన్నా చేసేదేముందిరా. మచ్చా నీ రూమ్ అనుకొని పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళాను మచ్చా. పెళ్లి కూతురు చూసావా? చూశాను. బాగుందరా? ఎందుకు బాగుండదురా? చూసింది రూమ్ లో కదా. పెళ్లి చీర కట్టుకొని సాంప్రదాయంగా నిండుగా ఉండుంటుంది. కరెక్ట్. యూఆర్ రాంగ్. అప్పుడు ఇంకా చీర కట్టుకోవాలి. నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. అల్లుడు గారు ఇంతవరకు చూడలేదు. ఇప్పుడైనా చూస్తారా? బట్టలు లేకుండా ఒకటి చూశాడు, బట్టలు మార్చుకుంటుంటే ఎక్కువ చూశాడు. ఇంకా నేను చూస్తే ఎంత చూడకపోతే. ఎవరు చూశారు? ఏం చూశారు? ఏం చూసారో వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నువ్వు లైక్ కొట్టు. ఈ పిల్లం కామెంట్ పెట్టుద్ది, నా పిల్లం షేర్ చేస్తుంది. గెట్ అవుట్ ఐసే. నన్ను కూడా చూడరా? మధ్యలో నువ్వే వత్తివే. మా కూతురండి. మీ వుడ్ బి అండి. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూసారు కదా, లైవ్ లో గుర్తుపట్టలేకపోయాను. హాయ్ బాబాయ్, నేను స్విమ్ సూట్ లో చూసింది ఏమైనా కాదు. అవునా? మచ్చా చీర మార్చుకుంటే చూసింది కూడా ఈ అమ్మాయిని కాదు మచ్చా. ఫేస్బుక్ మీద ఒట్టు బాబాయ్. కానీ ఈ అమ్మాయి కూడా నిండుగా ఉంది. కుందనపు బొమ్మలాగా. ఆపండి ఆపండి ఆపండి. మై డియర్ ఫియాన్సీ, ఇక్కడ వెళ్ళిపో అమ్మా. అమ్మయ్య, ఇక్కడ నేను హ్యాపీగా తాళి కడతా. అక్కడ కొట్టేవేంటే? నువ్వు మొత్తం చూసేయచ్చు కానీ నేను కొట్టకూడదా? మొత్తం ఎక్కడ చూసానే. ఎందుకు పట్టుకున్నావు? పడిపోతావని పట్టుకున్నా. నేను పడిపోయా. పెళ్ళి అయిపోయింది మచ్చా. ఇక అప్పగింతలు, ఏడుపులు, పెడబొబ్బలు, గోల. ఆ ఏడు మన ఎదవ గాడిదలా ఉంది. ఆడపిల్లగా ఇల్లరికం మన వంశాచారం రా. ఏడోకో బావగారు, మా ఊరు చాలా మెతక. నోట్లో నాలుగున్నా వాడ్డం. ఎందుకు వాడ్డు? నాకు కంపల్సరీ వాడాలి. నాతో మాట్లాడడానికి వాడాలి, నాతో పోట్లాడడానికి వాడాలి, నాతో జోక్స్ వేయడానికి కూడా వాడాలి. బయలుదేరరా. నా పేరు సుప్రియ. నా ఏజ్ 21, 34, 28, 36. నా సైజ్. సైజులు చెప్తున్నావంటే చిరాగ్గా టైలర్ అనుకున్నావా? అతను ఏయ్, పడిపోయాను కదా అని లోకుగా మాట్లాడుకో. నే పడినా పడతావురా. ఏంటి నీ కాన్ఫిడెన్స్? ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఏదో ఒక బాల్ కి వికెట్ పడుద్ది. ఫిర్ మిలేంగే. ఇది పెద్ద బ్యాట్స్మెన్ లా ఉంది. నాకు తగులుకుంది బాబు.